Hello aspirants, welcome to Sharat Chandra IAS Academy. Parkinson's disease. It is a neurodegenerative disorder. దీని వల్ల బ్రెయిన్ లో డోపమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్ అనేవి ప్రోగ్రెసివ్ గా తగ్గిపోతూ వస్తాయి. పిక్చర్ లో చూసుకున్నట్లయితే నార్మల్ న్యూరాన్స్ అనేవి డోపమైన్ లెవెల్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బట్ పార్కిన్సన్స్ ఎఫెక్టెడ్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ డోపమైన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో డోపమిన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్, అంటే మన బాడీలో మోటార్ ఫంక్షనింగ్ ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళ బాడీలో డోపమిన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం వల్ల మన బాడీలో మోటార్ ఫంక్షనింగ్ అనేది స్లోగా తగ్గిపోతూ వస్తుంది. సో దీనికి ఆల్రెడీ ఒక కన్వెన్షనల్ మెడిసిన్ అనేది ఉంది, డోపమినర్జిక్ మెడికేషన్. దీనివల్ల ఆల్రెడీ లాస్ట్ అయిపోయిన న్యూరాన్స్ అనేవి మళ్ళీ రీస్టోర్ అంటూ ఏమవ్వవు, కాకపోతే ఫర్దర్ గా లాస్ అవ్వకుండా చూసుకుంటుంది. బట్ ఈ మెడికేషన్ ని లాంగ్ టర్మ్ గా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో సైంటిస్ట్ ఏమంటున్నారంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కి ఇండ్యూస్డ్ ప్లోరిపోటెంట్ స్టెమ్ సెల్స్ థెరపీని యూజ్ చేయడం ద్వారా దీన్ని క్యూర్ చేయొచ్చు అంటున్నారు. సో స్టెమ్ సెల్స్ గురించి చూద్దాం. స్టెమ్ సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ ప్రిమిటివ్ సెల్స్. ఇవి డిఫరెంట్ స్పెషలైజ్డ్ సెల్స్ గా డెవలప్ అవుతాయి. స్పెషలైజ్డ్ సెల్స్ మీన్స్ బ్లడ్ సెల్స్, మజిల్ సెల్స్ ఆర్ లివర్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక లివింగ్ బీయింగ్ ఒక లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జైగోట్ నుంచి స్టార్ట్ అవుతుంది. జైగోట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇనిషియల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ ఇనిషియల్ సెల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గా, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ గా డెవలప్ అవుతాయి. సో జైగోట్ లో ఉన్న ఇనిషియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే స్టెమ్ సెల్స్ అని అంటాం. ఈ స్టెమ్ సెల్స్ కి వాటంతటికి అవే రిపేర్ అయ్యే, రీజనరేట్ అయ్యే ఎబిలిటీ అనేది ఉంటుంది. సో స్టెమ్ సెల్స్ అనేవి మన బాడీలో ఎక్కడ ఉంటాయో చూద్దాం. బోన్ మ్యారో, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ ఆర్ ద హార్ట్. బట్ ఈ ప్యాంక్రియాస్, హార్ట్ లో మాత్రం వీటితో కంపేర్ చేసుకుంటే కొంచెం లెస్ యాక్టివ్ గా ఉంటాయి. Then types of stem cells: embryonic and adult or somatic stem cells. Embryonic stem cells ఇవి ఎంబ్రియో నుంచి డెవలప్ అవుతాయి, అంటే ఇనిషియల్ సెల్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గా డెవలప్ అవుతాయి. అడల్ట్ ఆర్ సోమాటిక్ స్టెమ్ సెల్స్ ఇవి మెచ్యూర్ టిష్యూస్. ఎగ్జాంపుల్ బోన్ మ్యారో. ఇవి మెచ్యూర్డ్ సెల్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గా డెవలప్ అవడం జరుగుతుంది. పొటెన్సీ అంటే ఎబిలిటీ. ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనేవి ప్లూరిపోటెంట్, అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ గా దీన్ని డెవలప్ చేయొచ్చు. బట్ అడల్ట్ స్టెమ్స్ అనేవి ఆల్రెడీ మెచ్యూర్ సెల్స్ కదా, సో మల్టీపోటెంట్, అంటే లిమిటెడ్ టైప్ ఆఫ్ సెల్స్ గా మాత్రమే ఇవి జనరేట్ అవుతాయి, డెవలప్ అవుతాయి అన్నమాట. బట్ వీటిని ల్యాబ్ లో కల్చర్ చేయడం అనేది ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అనేవి చాలా ఈజీ, ఎందుకంటే ఇవి ఇనిషియల్ సెల్స్ కదా. సో అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి ఆల్రెడీ మెచ్యూర్డ్ సెల్స్ కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేసి, ఐసోలేట్ చేసి డెవలప్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కి ఇండ్యూస్డ్ ప్లోరిపోటెంట్ స్టెమ్ సెల్స్ థెరపీ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇండ్యూస్డ్ ప్లోరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? వీటిని అడల్ట్ సోమాటిక్ సెల్స్ నుంచి డెవలప్ అవడం జరుగుతుంది, వాటిని ఇండ్యూస్డ్ ప్లోరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాం. వీటిని ఎంబ్రియోనిక్ స్టేట్ కి రీప్రోగ్రామింగ్ చేసి మనకు కావాల్సిన స్టెమ్ సెల్స్ లాగా మనం డెవలప్ చేసుకుంటాం. సో ఇలా ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ జనరేట్ అయ్యాక ఏ డిసీజెస్ లో యూజ్ చేస్తాము? డయాబెటిస్ అంటే షుగర్, లుకేమియా, బ్లడ్ క్యాన్సర్, న్యూరలాజికల్ డిసీజెస్ లైక్ పార్కిన్సన్స్ డిసీజ్. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కి ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ ని ఆల్రెడీ రిపేర్ అయిన సెల్స్ లో రీప్లేస్ చేసినట్లయితే ఈ స్టెమ్ సెల్స్ అనేవి వాటికంతటా అవే రీజనరేట్ అయ్యి రిపేర్ చేసుకొని ఏవైతే డోపమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్ లాస్ట్ అయిపోయాయో అవి మళ్ళీ రీస్టోర్ చేస్తుంది, అలానే ఫర్దర్ గా లాస్ అవ్వకుండా చూసుకుంటుంది. థ్యాంక్ యూ.